హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడైతే వినాయకుడిని ఈరోజు అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏమేమి అవుతుంది ఏంటి అనేది మీకు ఈరోజు బ్లాగ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ వినాయకుడు అయితే ఇలా పెట్టారు. వినాయకుడు వెనకాల పాము పగడం ఉన్నట్టు. ఇగో మరిది పాపం కష్టపడి నీళ్ళు పట్టేస్తున్నాడు. చెప్పండి. పట్టుకెళ్ళి పెరుగు పెట్టిస్తాను. బాగా ఒక పెద్ద లోట్. పాపం మా మరదలు ఉదయం నుంచి కష్టపడి ఎన్నిసార్లు టీ పెట్టిందో అన్నిసార్లు పెట్టింది. మా ఆయన సీరియస్ పని చేసేస్తున్నాడు. వచ్చాడు ఎలాగైపోతున్నాడు. సో ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి. నేనేంటి ఎలాంటి వాళ్ళకే పోస్ట్ చేసేస్తాను. క్యాబేజ్ ఫ్రై, సో ఇక్కడైతే గోంగూర పాస్తా చేస్తున్నారంట. నా మరిది కష్టపడి ఏటో కలిపేస్తున్నాడు. నువ్వు కాదు ఇంకొకరు. ఏంటది? బిర్యానీ కంట. సోనీ క్యాటరింగ్ గైస్. గోంగూర పాస్తాలో కలుపుతారా? మన క్యాటరింగ్ మొత్తం సోనీ క్యాటరింగ్. మన బొమ్మ క్యాటరింగ్. నడవాలి నడవాలి నడవాలి. 44 పాల్చుకున్న పిల్లల బయట నడవాలి. పిల్లలు వేయాలి. వెనకాల జనాలు ఎండిపోయారు. ఎన్ని జనాలు ఎండిపోయారండి. వెనకాల అనిపించాలి. బేగనా ఆడవాళ్ళు పాస్ వేయాలి. సో నేనైతే ఇలా ఫస్ట్ టైం అన్నదానంకి అయితే మేము వడ్డించడం అన్ని అయితే చేసాము. చాలా బాగా అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు అన్నదానంకి. అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగా దేవుడిని ఇంకా అనిపేయడానికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పంతులు అయితే పూజ చేస్తున్నారు. అండ్ వీళ్ళు నలుగురు కంకణం కట్టుకున్నారు కాబట్టి వీళ్ళకైతే కంకణం అని తీయడం కూడా ఇప్పుడు అవుతుంది. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, సో ఇంకా వినాయకుడిని అయితే అనుపు కోసం వ్యాన్ అయితే ఎక్కించేసాము. ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది. మొత్తం అంతా సెటప్ కూడా రెడీ చేసాము. డీజే కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే వ్యాన్ కి ఇంకా దిష్టి తీసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొబ్బరికాయ మీద ఇలాగా కర్పూరం పెట్టేసి ఇలాగ దిష్టి అయితే తీసేస్తున్నారు. అన్నిసార్లు ప్రసాదం తిన్నాడంటే అన్నిసార్లు తిన్నాడు. ప్రసాదం అంతా ఈడే తినేసాడు. ఇగో మళ్ళీ యాక్టింగ్ కమల్ హాసన్.
డీజే దగ్గర డాన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయి మా మర్ది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఇంకా ఫుల్గా అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ. అవుతున్నప్పుడు వీళ్ళేదో పెళ్లి చేస్తాము పెళ్లి చూడండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఇదేదో స్టార్ట్ చేశారు. పోయిపోతు మన మీదకి వచ్చేస్తుందిరా. అతిదారి మహా అనంతారి మహా గోవిందారి మహా కట్టారి మహా పుట్టారి మహా చుట్ట నీకారి మహా తొందరలో పెట్టు మంగళసూత్రం కట్టించే బాగా రాయితేనే పెళ్లి కుమార్తె స్నేహితురాలు అడ్డు పైన కట్టు పొద్దున్న ఇచ్చేయాలి. విష్ణువు శ్రీమానుభవ బ్రహ్మ ఇరవై పెళ్లి కుమారికి మామగారు ఎకరం భూమి ఎండాకాలం అన్నాలు అల్లుడు చూసుకుని వర్షాకాలం మర్యాద మామకు అప్పచెప్పియాల. ఏంటయిందంటే రాత్రి టైం 12 అవ్వడం వల్ల పోలీసులు వచ్చి ఆంప్లిఫైర్ అడిగితే ఇగో ఇప్పుడు స్పీకర్లు తీసుకొని వెళ్ళిపోతున్నాం గైస్. బొమ్మ అయితే ఇంకా స్పీకర్స్ అన్ని తీసేసారు అనమాట. ఇక్కడ సో ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది బాబు. కన్ను అనిపిస్తాయి. వచ్చేసారు గాయస్ మా అమ్మాయి స్కేమ్ సో మొత్తానికి ఇంకొంతమంది అలాగా బైక్స్ లోని స్కూటీస్ లోని ఇంకా కొంతమంది పెద్దోళ్ళందరూ కూడా వ్యాన్ లో అయితే ఎక్కేసి ఇంకా అలాగైతే స్టార్ట్ అయిపోయాం నిమజ్జనం చేయడానికి బీచ్ వైపు. అది స్ట్రైట్ గా నిలబడింటే ముందుకి ఆటో ముందుకు వెళ్ళట్లేదు. పొగ అయిపోయింది మొత్తం ఆటో అంటుంది. పొగ కాదు
సో నేనైతే ఫస్ట్ టైం అన్నమాట, చాలా ఎక్సైట్ అయ్యాను అసలు. గణేష్ నిమజ్జనంకి వెళ్ళడమే ఫస్ట్ టైం. సో నైట్ టైం ఇంకా 12-1 ఆ టైం అప్పుడు ఇంక ఇలా వెళ్తున్నాం కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా ఇక్కడైతే లైన్గా వినాయకుడు అన్ని కూడా అనుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇంకా అలా సాగర్ నగర్ వైపు అయితే మనకి వినాయకుడు అనుకోవచ్చు అని అన్నారని చెప్పి అటు సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ ఫుల్ అంటే ఎంత ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నైట్ 1 అవుతుంది చూసారు కదా, అయినా కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సో ఇంతమంది జనాలు వస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పెద్ద పెద్ద బొమ్మలన్నీ కూడా అనిపిస్తున్నారు. ఇంకా దారంతా కూడా పెద్ద పెద్ద బొమ్మలన్నీ కూడా ఇంకా కనిపిస్తున్నారు. మొత్తం అందరూ గ్యాంగులు ఫుల్ ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్తున్నారు. మొత్తం అంతా దారంతా ఫుల్ సాంగ్స్, డీజే, ఎక్కడ పడితే అక్కడ డాన్సులు అయితే అవుతున్నాయి. కొంచెం సాగర్ నగర్ వెళ్ళే రూట్ లోని మాకైతే కొంచెం ఖాళీ ఇప్పుడు దొరికింది. ట్రాఫిక్ అంతా కూడా తగ్గింది ఇక్కడైతే. ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం ఫైర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. బీచ్ దగ్గర చాలా జనాలు వచ్చారు. అండ్ ఇక్కడైతే మా వ్యాన్ ఉంది కదా, మొత్తం అందరం ఇంకా దిగిపోయి అనుకోవడానికి అయితే బొమ్మను తీసుకెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంకా అందరు దిగేసరికి ఏమైందంటే వ్యాన్ అనేది అక్కడ ఇసుకలోనైతే ఇరుక్కుపోయింది. టైర్ మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తీయడానికి అయితే చాలా ట్రై చేశారు కానీ ఇంకా అది రాకపోయేసరికి ఫస్ట్ అయితే బొమ్మ అనిపించి ఆ తర్వాత అయితే తీద్దామని చెప్పి ఇంకా వ్యాన్ అలాగ వదిలేసి అయితే బొమ్మ అనడానికి అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది. మమ్మల్ని కాపాడుతండి. ఇంకా అక్కడ నుంచి వీలైతే మొత్తం సముద్రం లోపల వరకు తీసుకెళ్ళి అయితే వదిలేసారు. ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఇంకొచ్చిన తర్వాత పక్కన వ్యాన్ అయితే హెల్ప్ చేశారు. ఇంకా మా వ్యాన్ అయితే బయటకు వచ్చేసింది. ఇంక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. స్ప్రైట్లు థమ్స్ అప్ సప్లై అవుతుంది. రాత్రి 2:40 అవుతుంది. అందరం ఇక్కడ ఆగిసి థమ్స్ అప్ తాగుతుంది. థమ్స్ అప్
సో గైస్ మా వినాయకుడు అనపడం అయితే అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయితే 2:45 అయింది. ఇంటికి వెళ్ళినప్పటికీ మ్యాక్సిమం 3:15 అయితే అవుతుంది. సో మీరు